కళ్ళు లేని కబోదిని. అరే రే 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 ఏంట్రా కళ్ళకి గంతలు కట్టుకుని తిరుగుతున్నారు? ఒక్క 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాం, ఆ తర్వాత అధికారంలోకి మేమే వస్తాం, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. అయ్యో జగనన్న, అరే రే 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 మీరా? ఆంధ్రాకి కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త జాబ్ క్యాలెండర్లు వస్తున్నాయి. ఏమో అండి, మాకు అవన్నీ కనపడవు. మా అన్న 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోమన్నాడు, మూసుకుంటున్నాం. మళ్ళా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఆ కంపెనీలని తరిమి కొడతాం. మూసుకోండి ముందు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. ఈ పొట్టు పెట్టి ఎక్కడా కనపడలేదు. రేయ్ ఆంధ్రాకి కొత్త రోడ్లు వస్తున్నాయి, అమరావతి పనులు పరిగెడుతున్నాయి. ఏమోరా, మాకు అవన్నీ వినపడవు కనపడవు. మా అన్న 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోమన్నాడు, మూసుకుంటున్నాం. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అది అవదమ్మా. అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం, మ్యారేజ్ రాజధానిగా చేస్తాం. మూసుకోండి కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నామే, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం అనుకో, మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం. అవునరా, కరెక్టే. ఇంకా 3 సంవత్సరాలు. రేయ్ పునర్వేక పాపకు ఇంజెక్షన్ చేసేసారంట. నాయకుడు అంటే ఎలా ఉండాలో నారా లోకేష్ గారు చేసి చూపించారు. అవన్నీ మాకు వినపడవు కనపడవురా. మా అన్న 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాడు, మూసుకుంటున్నాం. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, పునర్విక పాపకి ఆర్థిక సహాయం చేస్తాం. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్థిక సాయం చేస్తారా? అయితే మూసుకోండి కళ్ళు. ఏంట్రా ఎక్కువ అబ్బా, నన్ను మాట్లాడుతున్నావు? కొడుతున్నావు. అధికారంలోకి వచ్చాకుంటారు. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది.